ప్రతిరోజు నదిని ఈదుకుంటూ వెళ్లి పాఠాలు చెబుతున్నాడు టీచర్. మనం ఆఫీసుకో కాలేజీకో వెళ్ళాలంటే చిన్న వర్షం పడినా ఈరోజు లీవ్ పెట్టేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ కేరళకు చెందిన ఈ మ్యాథ్స్ టీచర్ మాత్రం స్కూల్కి వెళ్ళడానికి ప్రతిరోజు ఒక నదిని ఈదుకుంటూ వెళ్తాడు. ఆయన పేరు అబ్దుల్ మాలిక్. ఈయన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. గత 20 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా స్కూల్కి లేట్గా వెళ్ళలేదు. బస్సులో వెళ్ళాలంటే దాదాపు 3 గంటల టైం పడుతుందిట. అదే నదిలో ఈదుకుంటూ వెళ్తే జస్ట్ 15 నిమిషాల్లో వెళ్ళొచ్చని, ఆ మిగిలిన టైంలో పిల్లలకు ఏవైనా పాఠాలు చెప్పొచ్చని ఒక టైర్ ట్యూబ్ని సహాయంగా తీసుకొని ఈ నదిని దాటుతున్నాడు. చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్, అందులో తన బట్టలు, లంచ్ బాక్స్ పెట్టుకుని వాన పడినా ఎండ కాసినా అస్సలు వెనకడుగు వేయరు. అందుకే అక్కడి పిల్లలందరూ ఆయన్ని ట్యూబ్ మాస్టర్ అని పిలుస్తారంట. ఒక టీచర్ అనుకుంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలనే కాదు, జీవిత పాఠాలు కూడా ఎంత గొప్పగా చెప్పవచ్చో మాలిక్ గారిని చూస్తే అర్థమవుతుంది కదా. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి వారున్నారా? అయితే వాళ్ల గురించి కామెంట్ చేయండి.